వెళ్ళిపోదాం. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ వరకు కూడా వెళ్ళింది. అక్రమ మైనింగ్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని ఇటు బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టింది. సో మొత్తంగా ఈ గొడవ అయితే పెద్ద దారికి తీసింది. మొత్తం 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే సస్పెన్షన్ గురి అయ్యారు. గడ్డం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే వీళ్ళపై సస్పెన్షన్ వేటు వేశారు. మొత్తంగా కూడా విపక్ష సభ్యుల మధ్య, అధికార విపక్ష సభ్యుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసింది. మధ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇష్యూ కూడా తెరపైకి వచ్చింది. ఇక చివరాఖరకు బీఆర్ఎస్ సభ్యుల తీర్పు స్పీకర్ 2 రోజుల సస్పెన్షన్ వేటు వేశారు బీఆర్ఎస్ సభ్యుల పైన. సో సస్పెన్షన్ పై మాట్లాడిన మాజీ మంత్రి వేటు వేయాలంటే అది సీఎం రేవంత్ రెడ్డి పైనే వేయాలన్నారు. సో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ ఎందుకు డిమాండ్ చేసింది? తెలంగాణలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎల్పీ లేఖ రాసింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కోరింది. హౌస్ కమిటీ వేయాలని లేఖలో పేర్కొంది. 19 అంశాలపై విచారణ చేయాలని డిమాండ్ చేసింది. మంత్రి పొంగులేటి టార్గెట్ ఎందుకయ్యారు? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సొంత సంస్థ అక్రమ మైనింగ్ నడుపుతోందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇది ఆరోపణ కాదు, ఆధారాలు చూపిస్తున్నామని చెబుతూ ఉన్నారు. దానిపై హౌస్ కమిటీ వేయాలంటూ కూడా ముందుగా బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ప్రభుత్వం ఆ మంత్రిని ఎందుకు వెనకేసుకొస్తుంది? రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ మంత్రి పొంగులేటిదా కాదా? అవునంటోంది విపక్షం. సో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాదంటున్నారు. అక్రమాల మంత్రిని కాపాడే ప్రయత్నం అంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి పొంగులేటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక 4th పాయింట్ చూద్దాం. హౌస్ కమిటీకి సిబిసిఐడికి తేడా ఏంటి? ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ నాయకులు ఇటు సిబిఐని డిమాండ్ చేస్తూ ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సిబిసిఐడిని కూడా వేయాలని కూడా కోరుతోంది. బట్ రెండింటికి ఒకసారి డిఫరెన్స్ చూస్తే ముఖ్యంగా కూడా ఈ ప్రభుత్వ హౌస్ కమిటీని ఎందుకు నిరాకరించింది? హౌస్ కమిటీ అంటే ముఖ్యంగా కూడా అధికార పక్షం విపక్షం కలిపి కూడా దీనికి సంబంధించి కూడా అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అంటూ కూడా ఒక విచారణ చేసి మాట్లాడుకుంటాయి. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలు బయటపడతాయి అంటూ కూడా అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది అంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మొత్తం ప్రూఫ్స్ తో కూడా బయటకు వచ్చాము, అందుకే మాట్లాడుతున్నాం అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ మాట్లాడారు. అవన్నీ కూడా బయటకు వస్తాయనే దీంతో కూడా మొత్తం బీఆర్ఎస్ సభ్యులపైన సస్పెన్షన్ వేటు వేశారు అంటూ కూడా అటు బీఆర్ఎస్ సభ్యుల నుంచి వస్తున్న విమర్శ. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకేనా? చర్చల పేరుతో సభను పక్కదారి పట్టిస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. బీజేపీ సభ్యుడు పాలశంకర్ బీఆర్ఎస్ బాధ అర్థం కావడం లేదంటూ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సభలో ప్రజా సమస్యలపై చర్చ అవకాశం లేదన్నారు. 40 రోజులు నడపాల్సిన సభను 4 రోజులకి నడుపుతున్నారని ఆరోపించారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సభలో ఏ పార్టీది బ్లాక్ మెయిలింగ్? ఎవరిపై విమర్శలు బ్లాక్ మెయిలింగ్ చేసి బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. దానికోసమైనా హౌస్ కమిటీ వేయాలని కోరుతున్నారని ప్రశ్నించారు. ధరణి పేరు మీద వాళ్ళందరి ఆ ప్రోబిటెడ్ లిస్ట్ లో పెట్టి పార్ట్ బిలో పెట్టి చాలా మంది వ్యక్తులు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆస్తులను కూడా అడ్డగోలుగా బెదిరించి రాపిచ్చేసుకున్నారు, బ్లాక్ మెయిలింగ్ చేసి. దానికి సంబంధించి ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? ఎస్, మీకు నిజంగా హౌస్ కమిటీ కావాలంటే చెప్పండి. బాలానగర్ లాంటి భూములు కానీ కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములకు సంబంధించి కానీ హౌస్ కమిటీ వేస్తా అన్నారు. ఫైన్, ముఖ్యమంత్రి గారిని నేను స్వాగతిస్తా ఉన్నాను. ఏంటి మీరు చెప్పినట్టు 10 ఏళ్ళు హౌస్ కమిటీ వేసి అసలు ఎటువంటి మీటింగ్లు జరగకుండా ఎటువంటి నిర్ణయాలు జరగకుండా 10 ఏళ్ళు హౌస్ కమిటీకి సంబంధించి ఏది సభలో పెట్టకుండా ఉండేటట్టు కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అట్లా కాకుండా మేము వెంటనే హౌస్ కమిటీ వేస్తాం, 6 నెలల్లో పూర్తి చేస్తాం, లేకపోతే ఇంకా కావాలంటే 2-3 నెలలు అవకాశం ఇచ్చి పూర్తి స్థాయిలో చేసి చాలా ట్రాన్స్పరెంట్గా హౌస్లో పెడతా అంటున్నారు. ఎస్, ధరణి పేరు సభలో మాటల మంటలు రేపాయా? సభలో కాసేపు ఎవ్వరు దొరలంటూ కూడా చర్చ సాగింది. బీఆర్ఎస్ వారికి నిజాయితీ ఉంటే సీఎం చెప్పినట్టు సిబిసిఐడికి విచారణకు ఒప్పుకోవాలంటూ కూడా సూచించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. చేస్తే వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూడండి అధ్యక్ష. ధరణి అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను కబ్జా చేసిన వారు
శాసనసభ్యుడు సిగ్గు లేకుండా ఏ రకంగా అరుస్తున్నారో చూడ అధ్యక్ష. నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నిజంగా మీరు తప్పు చేయకపోతే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని చెప్పి కోరుతున్నా. దయచేసి మీరు తక్షణమే హౌస్ కమిటీ వేయాలి. అధ్యక్ష, ఇంకొక విషయం, సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది సభ్యులు సిగ్గు లేకుండా శాసనసభ్యులు అనే విషయాన్ని కూడా మర్చిపోయి అరుస్తున్నారు అధ్యక్ష. ఇది సభ సాంప్రదాయాలకు మంచిది కాదు. దయచేసి వాళ్ళను మీరు నియంత్రించండి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా హౌస్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. ఎమ్మెల్యే దానం భూములను బీఆర్ఎస్ లాక్కుందా? ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతూ ఉన్నాయి. తన కుటుంబానికి చెందిన భూములను బీఆర్ఎస్ లాక్కుందన్నారు. మాలానగర్ భూముల స్కామ్ పై హౌస్ కమిటీ వేయాలని దానం నాగేందర్ చేశారు. సిబిసిఐడి విచారణలో 12 ఏళ్ల అక్రమాలు బయటకు వస్తాయా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్. సీఎం రేవంత్ రెడ్డి 12 ఏళ్లుగా జరుగుతున్న దోపిడీపై విచారణకు చేస్తుందన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ కు ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ నే బీఆర్ఎస్ ప్రస్తావించిందన్నారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. హౌస్ కమిటీల పేరుతోనూ దోపిడీ జరుగుతుందా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం 3 హౌస్ కమిటీలు వేసి వాటి పేరుతో 100 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. సిఐడి విచారణకు ఆదేశించాం కదా, సభా సంఘం ఎందుకని ప్రశ్నించారు. హౌస్ కమిటీ వేస్తే అందులోకి హరీష్ రావు రావాలని చూస్తున్నారని విమర్శించారు. దళితులను చిన్న చూపు చూసే చంద్రశేఖరరావు గారికి కనువిప్పు కలగాలి. ఆ దళితుడు ముందు చేతులు కట్టుకొని నిలబడాలని తమరిని స్పీకర్ గా కుర్చీలో కూర్చోబెట్టిన అధ్యక్ష. ప్రతి క్షణం ఏ దళితులనైతే చంద్రశేఖరరావు గారు వారి పార్టీ అవమానించిందో ఆ దళితుడు ముందు నాకు మైకు కావాలి, మీరు కరుణించండి, మీరు దయ చూపండి, ఇన్నాళ్ళు నేను చేసిన పాపాలకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాని మీ ముందర చేతులు కట్టుకునే విధంగా మిమ్మల్ని ఈరోజు స్పీకర్ గా మా ఎమ్మెల్యేలందరూ మా పార్టీ తమని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వస్తలేడు. ఎందుకంటే ఒక దళితుడు ముందు నిలబడి నేను మైక్ అడగాలనా, ఒక దళితుడు పైన కూర్చుంటే నేను కింద కూర్చోవాలనా, దొరబిడ్డనై ఉండి దళితుడు ముందు కింద కూర్చోవడం ఏంది అని ఈరోజు సభకు రావడం లేదు. అది వారి విజ్ఞత. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ కడియంగా మారిపోయింది. హౌస్ కమిటీ చర్చ మధ్యలో పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ దుమారం రేపింది. ఎమ్మెల్యే కడియంను ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. దీంతో ఎథిక్స్ కమిటీకి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని సిఫార్సు చేస్తూ సభలో తీర్మానం చేశారు. కౌశిక్ రెడ్డిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం కోరారు. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని కెమెరాలలో చూపించి ఎథిక్స్ కమిటీకి విచారణకు ఇవ్వాలన్నారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కించపరుస్తూ సైగలు చేశారనే ఆరోపణలపై సభలో మరింత దుమారం రేగింది. నేను ఒకటే మాట, డైరెక్ట్ గా మా సభ్యులు వారు చేసిన విధానాన్ని, వారు వ్యవహరించిన తీరును చూసి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశాడని మా వాళ్ళు మాట్లాడారు. నేను అట్లా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడిగాను. ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని, ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి, ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష. ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్సాంప్రదాయాన్ని రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా అసభ్యకరంగా అసహించుకునే విధంగా సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
కౌశిక్ రెడ్డి ఇష్యూతోనే బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యారా? కౌశిక్ రెడ్డి ఇష్యూపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో పెద్ద గందరగోళం మొదలైంది. సభంతా రచ్చరచ్చగా సాగింది. బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. Motion moved. The question is that the under sub-rule 2 of Rule 340 of the Assembly Rules that the members named by the Speaker be suspended from the services of the House for 2 days. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the members named by the Speaker are suspended from the services of the House 2 days. 2 రోజుల పాటు సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ శాసనసభ నుంచి కూడా 2 రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తంగా 24 మందిని కూడా సస్పెండ్ చేశారు. చిన్న బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. టాయిలెట్ ఎక్కడ? టాయిలెట్ శుభ్రంగా లేదా? న్యూ జాబ్, న్యూ వైఫ్, శుభ్రంగా ఉంచుకోవాలా? హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో. ఇది ప్రతి ఫ్లష్ తో 1 నెల పాటు టాయిలెట్ ని శుభ్రంగా ఉంచుతుంది. హార్పిక్ ఫ్లష్ బ్యాటరీ ఈజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్. At KLA Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. నేనేమో గుడ్డిగా నిన్ను నమ్ముతూ ఉన్నాను, నువ్వేమో నాకు తెలియకుండా నన్నే మోసం చేస్తున్నావా? మేడం, ఫినాయిల్ యొక్క స్ట్రాంగ్ స్మెల్ మనందరినీ మోసం చేసేసింది. ఇదిగో 10 గంటలు ఫ్రేగ్రెన్స్ అందించే శక్తి. ఇది ఎక్కువ శుభ్రతను అందిస్తుంది, ఇంకా జర్మ్స్ ను మెరుగ్గా తొలగిస్తుంది. మోసపోకండి, శక్తి బై లైజాల్ ఇంటికి తెండి. ఈ వేడి చెమట మండు టెండ. కెప్టెన్ కూల్, ఇప్పుడు కూడా ఎలా ఇంత కూల్? కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్. వేసవిలో బాడీ కూల్ గా ఉంటే తప్ప మైండ్ కూల్ గా ఉండదు. అందుకే డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట వల్ల వచ్చే జర్మ్స్ తొలగించి ఇస్తుంది 3 రెట్లు ఎక్కువ కూలింగ్. కెప్టెన్ కూల్ లాగా కూల్ విత్ డెటాల్ ఐసీ కూల్. బి కెప్టెన్ కూల్ విత్ డెటాల్ ఐసీ కూల్. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది, ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. హాయ్, నా పేరు అంకుష్. ఎసిడిటీ ద్వారా కలిగే మంటతో శాశ్వతంగా బాధపడుతున్నాను. ఛాతీలో మంట, గొంతులో మంట, కడుపులో మంట, అశాంతి. ఈ ఎసిడిటీ మంట కోసం చాలా సొల్యూషన్స్ చెప్పారు. అన్ని ట్రై చేశాను, కానీ రిలీఫ్ రాలేదు. అప్పుడు మా డాక్టర్ గావిస్కాన్ ట్రై చేయమని చెప్పారు. ఎసిడిటీ సిమ్టమ్స్ అన్ని మాయమైపోయాయి. ఇక ఇప్పుడు గావిస్కాన్ ఎల్లప్పుడూ నా బ్యాగులోనే ఉంటుంది. నిజంగా ఎసిడిటీ మంటకి అసలైన సొల్యూషన్ గావిస్కాన్. ఈ మురికి స్లైడ్ రోహన్ ని ఆడుకోవడానికి పిలుస్తుందా లేదా ఎవరికి తెలుసు? ఇంకా రోహన్ కి జర్మ్స్ తో ఫ్రెండ్షిప్ దొరుకుతుందా లేదా ఎవరికి తెలుసు? ఈ మురికి నీళ్ల మరక రోహన్ పై పడుతుందా లేదా ఎవరికి తెలుసు? లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులని వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది, ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. 2 రోజుల పాటు సస్పెండ్ అయినట్టేనా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ శాసనసభ నుంచి 2 రోజుల పాటు సస్పెండ్ చేశారు. సభ నుండి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. సభ నుంచి నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. బీఆర్ఎస్ కు ప్రభుత్వం భయపడుతోందా? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్ నుంచి మ్యాటర్ ను అధికార పార్టీ పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అక్రమాలు బయటకు వస్తాయని హౌస్ కమిటీ వేయడం లేదంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సీఎం రేవంత్ నే సస్పెండ్ చేయాలా? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కాదు, సభలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మంత్రి పొంగులేటి మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. మంత్రి పొంగులేటి అక్రమాలను, స్కామ్ ను బయటపెట్టింది
బీఆర్ఎస్ అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అంతేకాదు త్వరలో మరొక కొత్త భూ కుంభకోణాన్ని కూడా బయట పెడతారంటూ కూడా మరొక బాంబు పేల్చారు హరీష్ రావు. ఎథిక్స్ కమిటీకి రెఫరెంట్ చేయాలంటే అనాగరిక భాషలో అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని మొట్టమొదలు ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. బడ్వానే లాంటి భాష మాట్లాడినావు కదా, నోటితో నేను చెప్పలేనటువంటి ఉచ్చరించలేని భాషలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. నువ్వు అసలు ఫస్ట్ శాసనసభ సభ్యత్వానికి అనర్హత వేటు వేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి గారి మీద అనర్హత వేటు వేయాలి. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఎక్స్పెల్. ముఖ్యమంత్రి పొంగులేటి ఇద్దరు కలిసి కూడబలుకొనే ఇవాళ భూములు కొల్లగొడతా ఉన్నారు, పేదల రక్త మాంసాలు బీలిస్తా ఉన్నారు. త్వరలోనే ఇంకో భూ కుంభకోణం కూడా బయట పెట్టబోతున్నా. వీళ్ళిద్దరు కలిసి ఏ రకంగా చేస్తున్నా కొన్ని వందల కుంభకోణాలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఒక భూ కుంభకోణాన్ని త్వరలోనే బయట పెట్టబోతా ఉన్నా. అది ఎట్లా చేసిండ్రో ఏం చేసిండ్రో అన్నీ చెప్తా. ఇవాళ ముఖ్యమంత్రి గారు నువ్వు అంతా పారదర్శకంగా ఉన్నా ఏ విచారణకైనా సిద్ధం అని మాట్లాడినావు కదా. కమాన్, మేము 20 స్కామ్ల మీద ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేఖ పంపాం. సివిల్ సప్లై స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, కేఎల్ఎస్ఆర్ స్కామ్, నైని కోల్ బ్లాక్ స్కామ్, సింగరేణి ఓబీ టెండర్ల స్కామ్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్, హెచ్సియు భూముల స్కామ్, లగచర్ల ల్యాండ్ స్కామ్, 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి నచ్చిన వాళ్ళై లెక్క కుదిరిన వాళ్ళై తీసేసేటువంటి స్కామ్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మైక్రో బ్రీవరీ స్కామ్, హ్యామ్ రోడ్ల స్కామ్, టీడీఆర్ స్కామ్, యంగ్ ఇండియా స్కూల్ స్కామ్, 4th సిటీ స్కామ్, హిల్ టీపీ స్కామ్, అక్రమ మైనింగ్ స్కామ్, డక్కన్ సిమెంట్ స్కామ్, మంచిరేవుల దేవాదాయ భూముల కుంభకోణ స్కామ్. వీటన్నిటిపై విచారణ జరపాలని మా ఎమ్మెల్యేలం మేమందరం సంతకాలు పెట్టి ఈ లేఖ ముఖ్యమంత్రి గారికి పంపినాం. మంత్రి గారిని డిస్మిస్ చేయాలి, లేదా సిబిసిఐడి ఎంక్వైరీ కాదు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపండి, అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయండి అని మేము డిమాండ్ చేసినాం. కానీ రేవంత్ రెడ్డి మంత్రిని కాపాడడానికే సిబిసిఐడి ఎంక్వైరీ వేసిండు. మంత్రిని కాపాడడం కోసమే సిబిసిఐడి ఎంక్వైరీ. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రిని బర్తరఫ్ చేసి సిబిసిఐడి ఎంక్వైరీ చేయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హౌస్ కమిటీ అయి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు మంత్రిని కాపాడే. రెటిక ఇవాళ అసెంబ్లీ రచ్చరచ్చగా సాగింది. అదేవిధంగా కూడా చూసాం మనం సవాళ్లు ప్రతి సవాల్తో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కూడా సవాళ్ల పర్వం అయితే కొనసాగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించి కూడా అక్రమ మైనింగ్, శాండ్ మైనింగ్ జరుగుతున్నట్టు కూడా అటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ముఖ్యంగా హరీష్ రావు కొన్ని డాక్యుమెంట్లతో ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తో కూడా సభకు వచ్చారు. దీనికి సంబంధించి కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే అటు కాంగ్రెస్ పార్టీ దీన్ని మాట్లాడినవి కూడా హౌస్ కమిటీకి పట్టుబట్టింది అటు బీఆర్ఎస్ పార్టీ. అటు మొత్తంగా కూడా హౌస్ కమిటీకి పట్టుబడితే బీఆర్ఎస్ నాయకులపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ ప్రసాద్. 24 మంది సభ్యులను అయితే 2 రోజుల పాటు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు పడింది. మనం మాట్లాడుతున్నాం. జాయిన్ అయ్యారు బీజేపీ స్పోక్స్ పర్సన్ మహేష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మహేష్ గారు. నమస్తే మేడం. ఎట్లా చూస్తారు ఇవాళ అసెంబ్లీ అంతా కూడా రచ్చరచ్చగా సాగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బర్తరఫ్ చేయాలంటూ కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా కూడా సిబిసిఐడికి మంత్రిని బర్తరఫ్ చేసి అప్పుడు సిబిసిఐడికి ఎంక్వైరీకి వెయ్యాలంటూ కూడా అటు సవాలు విసిరారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎట్లా చూస్తారు ఇవాళ జరిగిన సభను? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు మీకు అందరికి కూడా నమస్కారం అండి. ఈ రోజు అసెంబ్లీ జరిగిన తీరు చూస్తే, అంటే ఈ రోజునే కాదు, బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు మనం ఈ సమావేశాలు చూస్తే ముఖ్యంగా ప్రజా ఇష్యూలు ఏవైతున్నాయో వాటన్ని కూడా పక్కదారి పట్టించేటటువంటి ఒక ప్రయత్నము ఇది కావలసుకునే జరుగుతుంది అనే ఒక విషయాన్ని మీ ముందు తెలియజేయాలనుకున్నా మేడం. ఎందుకంటే ఈరోజు ప్రశ్నోత్తరాల సందర్భంలో వాటిని రద్దు చేసేసి నాకేదో ఏది ఎమ్మెల్యేలకు శాసనసభ్యులందరూ కూడా స్పోర్ట్స్ ఉన్నాయి, క్రీడలు ఉన్నాయి, నేను ఆడికి పోవాలని చెప్పేసి సీఎం గారు వాటిని రద్దు చేయడము, మంత్రులు కూడా ఈరోజు గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి ఏదైతే ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలు కూడా సమాధానాలు చేయకపోగా
నిన్న కూడా మనం చూసినాం ఇప్పసారా అనే విషయంలో గౌరవ శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు ఒక సమస్యను తీసుకొస్తే ఆ సమస్యను ఎట్లా దాటి వేసే ఒక ప్రయత్నము మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, వీళ్ళు మాట్లాడిన విధానాలు మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఇంకొక సభ్యుడు ఎమ్మెల్యే శామ్యూల్ గారు మాట్లాడుతూ మేము కత్తుల కోలాటం ఆడుతుందని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి విధానము ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి కంప్లీట్ చర్చ ఇది తెలంగాణ అసెంబ్లీనా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఒకసారి నివ్వెరపోయి చూస్తా ఉన్నారు. కత్తుల కోలాటం ఆడడం ఏంటండి, ఇట్లాంటి పదాలు వాడడం ఏంటి? ప్రజలు జుగుప్సాకరంగా మీరు మాట్లాడే భాషను అనువదించే తీరును మీరు వ్యతిరేకిస్తున్నారు, తమాషాలు చేస్తున్నారు అని చెప్పేసి ఇంకొక మంత్రి మాట్లాడతాడు. అంటే ఈరోజు ప్రతిపక్షాలు ఒక మాట జారినాయి అనుకో, అధికార పక్షం చాలా గౌరవంగా హుందాగా బాధ్యతాయుతంగా ప్రవర్తించినటువంటి తీరు మనం అనేక సందర్భాల్లో చూసినాం. కానీ ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి విధానం ఏదైతుందో ఇది కంప్లీట్ తెలంగాణ ప్రజలు దాన్ని చాలా జుగుప్సాకరంగా చూస్తారు. కాంగ్రెస్ విధానానికి రేవంత్ మార్కు పాలన ఇదేనా అని చెప్పేసి చాలా దాన్ని చిన్నగా చూసినట్టు ఒక పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ చర్చలను ప్రజలంతా మేధావులంతా ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు చాలా మేధావి వర్గం కూర్చొని చూస్తుంది. ఈరోజు మేధావి వర్గం అంతా ఈ సభ నడుస్తున్నటువంటి తీరును చూసి అరే సిగ్గుపడతా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. గతంలో ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి తర్వాత లోపల మాట్లాడుతూ కూడా ఇన్ని రకాల స్కాములు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తుంది. డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వెనకేసుకు రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము 100కి 100 వాళ్ళు, అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వము, వాళ్ళు 100కి 100 వాళ్ళు అవినీతి చేసిరు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇక పొంగులేటి గురించి మాట్లాడుకుంటే అంతా ఇంత కాదు, భూ వ్యవహారాల నుంచి మొదలు పెడితే అక్రమ మైనింగ్ లో ఆయన దిట్ట, ఆయన కొడుకు పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ఒక ఎస్ఐ ఒక సిఐని కూడా సస్పెండ్ చేసి అంటే ట్రాన్స్ఫర్ చేసినట్టు ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. గచ్చిబౌలిలోనే మనకు తెలుసు. అంటే ఆయన నిస్సిగ్గుగా చేస్తా ఉన్నాడు. ఇక్కడనే మానస హిల్స్ అని ఉంటది, ఇక్కడ నియర్ అప్పా జంక్షన్ దగ్గర, అక్కడ కూడా వాళ్ళు చేసినట్టు అక్రమ మైనింగ్ కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల మైనింగ్లు, అన్ని రకాల కుంభకోణాలు, అన్ని రకాల స్కాములు చేస్తా ఉంది కదా. మరి గత బీఆర్ఎస్ పాలనలో కూడా గొర్రెల స్కామ్ జరిగింది, చేపల స్కామ్ జరిగింది, కాళేశ్వరం కావచ్చు, ధరణి స్కామ్ కావచ్చు, అదేవిధంగా హెచ్సియు భూముల స్కామ్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేస్తా ఉన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ 10,000 కోట్లు తెచ్చుకుంది, దోపిడీ చేసింది. కానీ ఆనాడు హెచ్సియు భూములను కొల్లగొట్టడానికి ఆ లోపల గోడ పగలగొట్టి అక్కడ నుంచి మైహోమ్స్ వరకు ఒక రహదారిని నిర్మించింది, అక్రమంగా రహదారిని నిర్మించింది మీ ప్రభుత్వం కాదా హరీష్ రావు గారని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అంటే ఈ రెండు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలు, బొమ్మ పొరుసు, ప్రజా సమస్యలను గాలి కొదిలేసి కాసేపు నేను తిడతా, కాసేపు నువ్వు తిట్టు, నేను వాకౌట్ చేస్తా, నన్ను సస్పెండ్ చేయన్న విధంగా ఈ సభ జరగడాన్ని మేము బీజేపీగా ఖండిస్తా ఉన్నాం. రైట్. కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాయిన్. నమస్తే అండి కత్తి వెంకటస్వామి గారు. ఇవాళ ఎట్లా చూస్తారు సభ జరిగిన విధానాన్ని? ముఖ్యంగా కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా హౌస్ కమిటీని అటు బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టుబడుతోంది. బట్ ప్రభుత్వం ఎందుకు ఈ హౌస్ కమిటీని నిరాకరించింది అంటారు? ముఖ్యంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఒక మంత్రి పదవికే కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికే కూడా ఇది దెబ్బ అవుతుంది, అందుకే కూడా వేయడం లేదు ఈ కమిటీకి సంబంధించి కూడా వేయకుండా కూడా దాన్ని డైవర్ట్ చేస్తూ కూడా 12 మంది బీఆర్ఎస్ 24 మంది బీఆర్ఎస్ నాయకులపై సస్పెన్షన్ వేటు వేశారంటూ కూడా అటు బీఆర్ఎస్ నుంచి వస్తున్న బాధ. సో ఎట్లా చూస్తారు దీన్ని? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు మీకు నమస్కారం. ఇప్పుడు సభా వ్యవహారాలను సభా వ్యవహారాలు సజావుగా నడవాలంటే అధికారం ప్రతిపక్షం రెండు కూడా, ఈ రెండు వైపులో ఉన్న సభ్యులు కూడా ఒక సంయమనంతో, సభ్యతతోటి, సంస్కారంతో వ్యవహరించాలి. అసలు ఈ పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ రకంగా సభ్యుడిగా కొనసాగే నైతిక హక్కు లేదండి. ఆయన వ్యవహార శైలి అంతా కూడా మీరు బయట చూసినా, లోపల చూసినా, మొన్న సమక్క జాతరలో చూసినా, ఎక్కడ చూసినా అసలు కాంట్రవర్సీ చేసి, రచ్చ చేసి, మిస్బిహేవ్ చేసి ఎక్స్పోజ్ తెచ్చుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధి అతనికి ఉన్నది అనేది చాలా స్పష్టమవుతుంది. అంటే జనరల్ గానే మిస్బిహేవ్ చేయగానే అది పత్రికలల్లో, పేపర్లలో, ఈ మీడియాలలో విపరీతమైనటువంటి వైరల్ చేయాలనంటే అది మిస్బిహేవ్ చేయడం వల్లనే అవుతుంది అనేటువంటి నమ్మకంతో ఆయన పనిచేస్తున్నట్టుగా ఆయన ఎమ్మెల్యే ఎన్నిక కాకముందు ఎన్నికల సమయంలో కూడా నా శవాన్ని చూస్తారు, నేను ఇదే పాడగడతారు, ఇట్లాంటి మాటలు మాట్లాడి
అసలు ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలి. అట్లాంటి యొక్క మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని మీద చర్యలు కూడా తీసుకోలే ఆ రోజు ఎలక్షన్ కమిషన్. ఎందుకు తీసుకోలేదో అర్థం కాలేదు. సో కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి కారణంగా పాపం ఆ బీఆర్ఎస్ కి సంబంధించిన మిగతా వాళ్ళు కూడా ఈ పాడి కౌశిక్ రెడ్డి యొక్క యుద్ధ్ లో పడి వాళ్ళు కూడా ఖతమైపోతున్నారు. వాళ్ళ పార్టీ కూడా అపవాదం వస్తుంది, అది వాళ్ళు గమనిస్తలేరు. అనవసరంగా ఆయనను వెనకేసుకు రావడం, ఆయనను కంట్రోల్ చేయకపోవడము, ఆయనను సమర్థించడం, ఇట్లాంటి కారణంగా పార్టీకి వాళ్ళ ఎంపీకి రెండింటికి కూడా చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సరే బయటికి చెప్పకపోయినా తమ సభ్యుడు కాబట్టి తమ చెప్పుకుంటున్నారు. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహారమే ఈ మొత్తం గొడవకు కారణమైంది. కాబట్టి ఆయన అంటే నేను కూడా ప్రభుత్వం వైపు నుంచి ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డిని మాత్రమే సస్పెండ్ చేసి మిగతా వాళ్ళను ఉంచినా బాగుండేదేమో. బట్ వీళ్ళు కూడా వెళ్ళలోకి వెళ్ళడము, తర్వాత ఎక్కువ గాయ చేయడము, ఇదంతా కారణంగా ఎథిక్స్ కమిటీ యొక్క నిర్ణయం మేరకు ఇట్లా జరిగింది. నేనేమంటున్నా అంటే అందరి సభ్యులకు, కాంగ్రెస్ సభ్యులకు అండ్ టిఆర్ఎస్ ఆర్ బీజేపీ ఆర్ ఎంఐఎం సిపిఐ అంటే వెంకటస్వామి గారు అంటే ఒక కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా ఎథిక్స్ కమిటీకి కూడా సిఫార్సు చేశారు. ఏవైతే కూడా కెమెరాలో కూడా ఉన్న వాటిని కూడా తీసుకుంటూ కూడా ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఉంది. బట్ ముఖ్యంగా కూడా ఇక్కడ మైనింగ్ వ్యవహారాలు మంత్రి రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పొంగులేటికి సంబంధించి కూడా అక్రమ మైనింగ్ జరుగుతున్నాయి, శాండ్ మైనింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొచ్చి కూడా నేను తీసుకొచ్చి మాట్లాడాను. పూర్తి ఎవిడెన్స్ డేటా నా దగ్గర ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు చెప్తాను, దీన్ని గురించి మాట్లాడడానికి ఎందుకు రావడం లేదు, మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు అంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఎవిడెన్సెస్ ఉంటే, అక్రమ మైనింగ్ ఎవిడెన్సెస్ ఉంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఉట్టిగా పేపర్లు పట్టుకొచ్చి మా దగ్గర ఎవిడెన్స్ అయినా ఇట్లా అసెంబ్లీలో ఇట్లా చూపెట్టి ఇట్లా అంటే ఎక్కువండి. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేటువంటి దానికి ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు. అక్కడ జరిగినటువంటి వ్యవహారాలను వాళ్ళ దృష్టికి తీసుకురావడం లేదా కాంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళకి ఈ ఆధారాలను తీసుకుపోయి వాళ్ళ ముందు పెడితే అప్పుడు అధికారులు చర్య తీసుకోకపోతే అప్పుడు అధికారుల మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. పుట్టిగా నా దగ్గర బాగా ఉన్నాయని కూడా చెప్తా. ఇప్పుడు అసలు అక్రమ మైనింగ్ సంబంధించి అసలు టిఆర్ఎస్ నాయకులకు మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? వాళ్ళు చేసింది కాబట్టి ఇప్పుడు జరగాలని నేను అనటం లేదు, నేను అది సమర్థించను. కానీ నీకు సిరిసిల్లకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఉదంతము, నేరేడుకి సంబంధించిన ఉదంతంలో ఒక ఎస్సీలను అది లారీలు పెట్టి టిప్పర్లు పెట్టి తొక్కిచ్చి చంపించినటువంటి, ఇసుక దందా కోసం చంపించినటువంటి చరిత్ర ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ, ఆ బాబామరుదులు ఇద్దరు కలిసి చేసినటువంటి ఆ వ్యవహారము చివరికి అప్పుడు మన ఇది మాజీ స్పీకర్ గా ఉన్నటువంటి మీరా కుమార్ గారు కూడా వచ్చినటువంటి సందర్భము, ఎస్సీల పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, ఇదంతా కూడా మనం చూసినాం గతంలో. అట్లని ఇప్పుడు అట్లాంటివి జరగాలని కోరుతుంది. కానీ వాళ్ళకి నైతికంగా వాళ్ళు మైనింగ్ గురించి మాట్లాడి ఇక్కడ తుంగతుర్తి ఏరియాలో ఇసుక దందాకు సంబంధించి కానీ ఇంకా ఆయా మినిస్టర్స్ సంబంధించినటువంటి అనేక గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి మైనింగ్ కానీ ఇదంతా ఏంది మైనింగ్ దిట్టాలండి. సో వాళ్ళు వచ్చి ఇవాళ సుతపీసల్లాగా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. కానీ సరే నేనేమంటున్నానంటే ఒకవేళ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో ఏ పేరు మీద ఆరోపణలు వచ్చినా కూడా సహజం, ఆరోపణలు రావడం చాలా ఉట్టి ఆరోపణలు చేసి కూర్చోవడం కాకుండా ఆయన అన్నటువంటి ఆధారాలు ఉన్నట్టు ఏంటంటే ఆ ఆధారాలను కన్సర్న్ డిపార్ట్మెంట్ కు సమర్పిస్తే అక్కడి నుంచి చర్యలు ప్రారంభం అయితే ఆ చర్యలు ప్రారంభం కాకపోతే ప్రభుత్వం అప్పుడు స్పందిస్తుంది. సో అసెంబ్లీలో గొడవ చేసినంత మాత్రాన సరిపోదు. మీరు అసెంబ్లీలో దృష్టికి తీసుకొచ్చిండ్రు, ఓకే, అది అన్నిటికన్నా ఉత్తమ అంటే అత్యున్నతమైనటువంటి వేదిక కాబట్టి అక్కడ దృష్టికి తీసుకొచ్చింది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానీ ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఎవరు ఈ అక్రమ మైనింగ్ కి పాల్పడకపోతే హౌస్ కమిటీకి ఎందుకు ఓకే చెప్తే సరిపోయేది కదా, పారదర్శకంగా కూడా ఉంటది. అటువైపు వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. We cannot dance to the according the tunes of the TRS and RS
Harish Rao and KTR. We cannot dance. And if it is needed, if we feel it is a genuine, అనుభవం ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు. శ్రీధర్ బాబు లాంటి సభాగారాలలో అత్యంత అనుభవస్తులైనటువంటి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఇఫ్ ఇట్ మన స్పీకర్ గారు ఉన్నారు. ఇఫ్ దే ఫీల్ అంటే అనుభవం ఉన్నటువంటి మంత్రివర్గం, తర్వాత రాజ్యాంగంలో ఇది అసెంబ్లీ సమావేశాల్లో హౌస్ కౌంట్ ఎప్పుడు వేయాలి ఏమి అనేటువంటి దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ తెలియకుండా మాట్లాడకూడదు. రైట్, తాటికొండ రాజయ్య గారు కూడా జాయిన్ అయ్యారు, మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి రాజయ్య గారు. సో ఎట్లా చూస్తారు ఈ రోజు సభ జరిగిన తీరుని? మొత్తంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 24 మందిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఇది ప్రజాస్వామ్యానికి ఒక బ్లాక్ డేగా దీన్ని వర్ణించవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది ప్రతిపక్షాలు ఒక ముళ్ళుకర్ర లెక్క పనిచేయాలా. అధికార పార్టీ ఏ హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉంటే అధికార పార్టీని నిలదీయాల్సిన బాధ్యత మరి ప్రతిపక్షాలకు ఉంటుంది. సో ఈరోజు సమర్థవంతమైన ప్రతిపక్షంగా కేటీ రామారావు గారి మార్గదర్శనంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు సమర్థవంతంగా ముందు తీసే క్రమంలో సో తప్పకుండా వాళ్ళు బుల్డోజ్ చేసి ఒకసారి బయటకు పంపించి వాళ్ళ ఇష్టం ఉన్న బిల్లులని పాస్ చేసుకోవాలని, ఇక్కడ 6 గ్యారెంటీ 6 గ్యారెంటీలను అడుగుతారనో 420 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తారనే లోపల ఒక లక్ష్యం పెట్టుకొని ఈ రోజు మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది. రాజయ్య గారు ఇప్పుడు ఎమ్మెల్యే కడియంను ఉద్దేశించి కూడా పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా కూడా మొత్తంగా కూడా ఈ 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సస్పెండ్ అయ్యారు అనుకుంటున్నారా? సో ఆ విషయంలో కడియం శ్రీహరి విషయంలో అయితే చాలా అధికార పార్టీ చాలా అప్రజాస్వామికంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అదేవిధంగా నైతిక విలువలకు వ్యతిరేకంగా ఈరోజు రేవంత్ రెడ్డి కడియం శ్రీహరిని ఎత్తుకుంటూ చూస్తే, కడియం శ్రీహరిని ఎత్తుకోవడం అంటే ఒక రాక్షసిని రంభ అన్నట్టు ఉంటది. ఎందుకోసం అంటే దొందే అన్నట్టు ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ అయితే కడియం శ్రీహరి మరి ఆయనను ఎంత గొప్పగా పోయిందంటే, ఎందుకంటే ఆయననే అన్నాడు ఒకసారి, కడియం శ్రీహరి నువ్వు శీల పరీక్ష చేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. నువ్వు ఏ కులమో తెలియదు, మాల తెలియదు, మాదిగ తెలియదు, బీసీ తెలియదు, నువ్వు శీల పరీక్ష చేసుకోవాలి, అవసరమైతే సభలో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి నీ ఊరికి పంపిస్తే నీ నిజ స్వరూపం బయటపడుతుందని మాట్లాడాడు. అంతేకాకుండా ఇవాళ ఫిరాయింపులకు రారాజు లెక్క కడియం శ్రీహరి ఉన్నాడు. ఎన్టీ రామారావుకి ఎన్ని పోటీ పొడిచిండు, చంద్రబాబు నాయుడుకి ఎన్ని పోటీ పొడిచిండు, కేసీఆర్కి ఎన్ని పోటీ పొడిచిండు, ఇలా రేవంత్ రెడ్డి సంకలజ్ వచ్చిండు. కాబట్టి అదే రేవంత్ రెడ్డి నమ్ముకొని కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేస్తే రేవంత్ రెడ్డి ఏం చెప్పిస్తాడంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పు, స్పీకర్ దగ్గరికి పో అని చెప్పి, అదే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అఫిడవిట్ ఇస్తాడు. వీటన్నిటిని సమర్థిస్తూ మరి స్పీకర్ గారు నువ్వు పార్టీ ఫిరాయించలే, నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేవే అని మరి స్పీకర్ తీర్పిస్తాడు. మీరే చెప్పండి, ఇన్ని రకాలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నిరూపించబడ్డ తర్వాత అక్కడ కాంగ్రెస్ కు అనుకూలంగా మరి మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేయాలి? అంతకంటే ఏం చేయాలి? ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తూ, రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ, ప్రజాస్వామ్య విలువ లేకుండా అక్కడ చేసిన క్రమంలో రాజయ్య గారు అంటే మొదటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి పైకి చాలా వరకు కూడా విమర్శలు ఉన్నాయి. ఆయన మాట్లాడే తీరు వల్ల అసలు బీఆర్ఎస్ పార్టీకే చాలా వరకు నష్టం అంటున్నారు. గతంలో కూడా ఈ అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. బట్ అదంతా కూడా ఈ రచ్చ జరగడానికి కూడా మెయిన్ గా పాడి కౌశిక్ రెడ్డి అంటున్నారు. అంటే ఇవాళ మాట్లాడుతూ కూడా ఆయన అన్నారు అసలు సీఎం రేవంత్ ని సస్పెండ్ చేయాలి, కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయడం కాదంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పుడు ఇవాళ ఇచ్చిన హామీలన్నీ తొంగులో తొక్కి 2 సంవత్సరం 3 నెలలు అయినా కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మొత్తం యావత్ తెలంగాణలో ఎక్కడ ఒక మొక్క పెట్టలేదు. తర్వాత ఎండిపోతున్న మొక్కలకు నీళ్లు పోయలేదు. ఏమన్నా డిస్ట్రక్టివ్ నేచర్, ఒక రాక్షస పాలన, రాక్షస ఆనందం రేవంత్ రెడ్డి గారు. సో ఒక పక్కనేమో హైడ్రా పేరుతో కూలగొట్టడం, రెండో పక్కనేమో మూసీ ప్రక్షాళనతో కూలగొట్టడం. ఇప్పటి వరకు మరి ప్రకృతి వైపరీత్యాలల్లో కూలిపోయినాయో లేదా కుంగిపోయిన బ్రిడ్జెస్ ఉంటే మాత్రం వాటి గురించి SLBCలో 8 మంది ఇప్పటికీ సజీవ దహనం అయితే పట్టించుకోలేదు.
అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక డిస్ట్రక్టివ్ కార్యక్రమాలు పెంపొంది ఏమంటారు దానికి విలువిస్తూ అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా చేయకుండా ఈరోజు మరి ఎట్లా ఉన్నదంటే రాహుల్ గాంధీ ఇక్కడ పనిచేయడం కాదు కానీ రాహుల్ గాంధీకి కప్పం కట్టేటట్టు మాత్రమే ఆయన కార్యాచరణ ఉంది. ఎక్కడ కూడా ప్రజాహిత కార్యక్రమం చేయలేదు. మళ్ళీ పైకెళ్ళి ఇది ప్రజాపాలన అని చెప్పే కార్యక్రమం ఉంటుంది. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రక హావభావాలతో మాట్లాడతారు. మనకు ఈ హావభావాలను బట్టి కౌశిక్ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పి వాళ్ళు ఊహించుకోవడం తప్ప ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా అనేది అది ఇంపార్టెంట్ తప్ప అది దాని లోతుగా పోయి ఆయన హావభావాలు ఎట్లున్నాయి, యాక్షన్ ఎట్లున్నది, ఇంకోటి ఇట్లున్నది అట్లున్నది మాట్లాడడం సరైనది కాదు. సో తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రాక్షస పాలనను తప్పకుండా ప్రజలందరూ ఎండగలుగుతారు. ఈ అప్రజాస్వామిక పాలన ప్రజలు తప్పకుండా రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి తాటికొండ రాజయ్య గారు, మహేష్ గారు, కత్తి వెంకట స్వామి గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.